ఓకే, సీన్ కట్ చేస్తే నేను ఒక కొత్త వీడియో అప్లోడ్ చేశా. టైటిల్, థంబ్నెయిల్, ట్యాగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేసి పబ్లిష్ బటన్ ప్రెస్ చేశా. ఫస్ట్ కొన్ని గంటలు వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ సడన్గా ఫ్లాట్ లైన్, జీరో. అసలేం జరిగిందో ఒక్క క్షణం అర్థం కాలేదు. ఈ ప్రాబ్లం చాలా మంది క్రియేటర్స్కి వచ్చి ఉంటుంది కదా. కొత్త వీడియో పెట్టిన కొన్ని గంటలకే వ్యూస్ ఎందుకు ఆగిపోతాయి? నా కంటెంట్లో ఏదైనా ప్రాబ్లమా? సో నేను అంత ఈజీగా వదిలిపెట్టలేదు. నా ఛానల్ అనలిటిక్స్లోకి డీప్ డైవ్ చేశాను. సిటిఆర్, రిటెన్షన్, ఇంప్రెషన్స్ ప్రతి ఒక్క దాన్ని బ్రేక్డౌన్ చేసి అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యా. ఓకే, సో దీన్ని స్టెప్ బై స్టెప్ బ్రేక్డౌన్ చేద్దాం. మనం వీడియో అప్లోడ్ చేసిన సెకండ్లోనే అల్గోరిథం ఒక సూపర్ ఫాస్ట్ ఇనీషియల్ స్కాన్ చేస్తుంది. మన వీడియోని ఎవరికి చూపించాలో డిసైడ్ చేసే ఫస్ట్ మోస్ట్ క్రిటికల్ స్టెప్ ఇదే. ఈ స్కాన్లో అల్గారిథం ఏం చూస్తుందంటే మన టైటిల్ ఇంటెంట్ ఏంటి, ఇది ఒక ట్యూటోరియలా లేక రివ్యూనా, మన థంబ్నెయిల్ క్లియర్గా ఉందా, అట్రాక్టివ్గా ఉందా, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఎంతవరకు రెలెవెంట్గా ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే లిటరల్గా మన వీడియోలోని ఆడియోని కూడా స్కాన్ చేసి మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నామో కూడా అర్థం చేసుకుంటుంది. ఈ మొత్తం డేటాతో మన వీడియోకి ఒక టార్గెట్ ఆడియన్స్ను లాక్ చేస్తుంది. ఇనీషియల్ స్కాన్ అయ్యాక అసలు గేమ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మన వీడియో ఫ్యూచర్ మొత్తం కేవలం రెండు పవర్ఫుల్ సిగ్నల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సిగ్నల్స్ ఒక చిన్న టెస్ట్ ఆడియన్స్ నుండి వస్తాయి. ఫస్ట్ది సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. చాలా సింపుల్గా చెప్పాలంటే యూట్యూబ్ మన వీడియోని 100 మందికి చూపిస్తే ఎంతమంది దాన్ని క్లిక్ చేశారు, ఇది మన థంబ్నెయిల్ ఇంకా టైటిల్కి పెట్టే ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ టెస్ట్. మన సిటిఆర్ గనక 10% కంటే ఎక్కువగా ఉంటే దాని అల్గారిథం ఒక సూపర్ స్ట్రాంగ్ సిగ్నల్గా తీసుకుంటుంది. అంటే మన థంబ్నెయిల్, టైటిల్ ఆడియన్స్ను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయని అర్థం. ఇక రెండో సిగ్నల్ ఏవీడి, యావరేజ్ వ్యూ డ్యూరేషన్. క్లిక్ చేశారు, ఓకే కూల్, కానీ ఎంతసేపు చూస్తున్నారు? ఇది వ్యూవర్స్ స్టే పవర్ టెస్ట్. మనం థంబ్నెయిల్ మీద ఇచ్చిన ప్రామిస్ను మన కంటెంట్ డెలివర్ చేస్తుందా లేదా అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనదొక 5 నిమిషాల వీడియో అనుకుందాం. ఆడియన్స్ యావరేజ్గా 50% కన్నా ఎక్కువ చూస్తే అది ఎక్సలెంట్ రిటెన్షన్. అదే 20% కన్నా తక్కువ చూస్తే అదొక పెద్ద రెడ్ ఫ్లాగ్. అల్గారిథం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. మనం జనరల్గా అల్గారిథం డెసిషన్ ప్రాసెస్ చాలా కాంప్లెక్స్ అనుకుంటాం, కానీ రియాలిటీలో దాని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్. చూసారా, ఇదే ఆ లాజిక్. మన వీడియోకి హై సిటిఆర్ అంటే ఎక్కువ మంది క్లిక్ చేస్తున్నారు, ప్లస్ హై రిటెన్షన్ అంటే ఎక్కువసేపు చూస్తున్నారు. ఈ రెండూ పాజిటివ్గా ఉంటే అల్గారిథం మన వీడియోని ఇంకా ఎక్కువ మందికి పుష్ చేస్తుంది, దాన్ని ఎక్స్పాండ్ చేస్తుంది. ఈ రెండింట్లో ఏ ఒక్కటి తక్కువన్నా లేదా 2 తక్కువన్నా గేమ్ ఓవర్, ఇంప్రెషన్స్ను ఆపేస్తుంది. అంతే, ఇట్స్ దాట్ సింపుల్. సో ఇక్కడే చాలామంది చిన్న క్రియేటర్స్ చేసే అతిపెద్ద మోస్ట్ డ్యామేజింగ్ మిస్టేక్ ఒకటి ఉంది. దీనివల్లే వాళ్ళ ఛానల్స్ ఎప్పటికీ గ్రో అవ్వవు. అదే ఇది, వీడియో అప్లోడ్ చేసిన వెంటనే దాని లింక్ని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయడం. సీరియస్గా ఇది మన వీడియో పర్ఫార్మెన్స్కి అతిపెద్ద కిల్లర్. వినడానికి కొంచెం వియర్డ్గా ఉందా? ఐల్ ఎక్స్ప్లెయిన్. చూడండి ఏం జరుగుతుందో స్టెప్ బై స్టెప్. మనం లింక్ షేర్ చేస్తాం, వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఓపెన్ చేస్తారు, కానీ వాళ్ళకి మన టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో ఒక 10 సెకండ్లు చూసి క్లోజ్ చేస్తారు. రిజల్ట్, మన వీడియో యావరేజ్ రిటెన్షన్ క్రాష్ అవుతుంది. అల్గారిథంకి వెంటనే ఒక స్ట్రాంగ్ నెగటివ్ సిగ్నల్ వెళ్తుంది, కంటెంట్ బాలేదు అని. అంతే, మన ఇంప్రెషన్ 0కి పడిపోతాయి. సరే, ఇప్పటిదాకా నెగటివ్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి అన్ని కరెక్ట్గా చేస్తే ఏం జరుగుతుంది? మన వీడియో ఆ ఇనీషియల్ టెస్ట్ని పాస్ అయితే అప్పుడు స్టార్ట్ అవుతుంది స్నోబాల్ ఎఫెక్ట్. ఇదిగో ఇలా అల్గారిథం ఫస్ట్ ఒక 1000 ఇంప్రెషన్స్ ఇస్తుంది. సిటిఆర్, రిటెన్షన్ బాగుంటే బూమ్ దాన్ని 10,000 ఇంప్రెషన్స్కి పెంచుతుంది. అక్కడ పర్ఫార్మెన్స్ బాగుంటే నెక్స్ట్ 100K+. ఒక్కసారి ఈ స్నోబాల్ రోల్ అవ్వడం స్టార్ట్ అయితే ఇంకా మనల్ని ఎవరూ ఆపలేరు. ఇది ఒక్క వీడియోతో అయ్యే పని కాదు. మనం కన్సిస్టెంట్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంటే అల్గారిథం మన ఛానల్ని ఒక ట్రస్టెడ్ ఛానల్గా చూడటం మొదలు పెడుతుంది. ఈ ఛానల్ ట్రస్ట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం కొత్త వీడియో పెట్టినప్పుడు దానికి బెటర్ ఇనీషియల్ పుష్ వస్తుంది. మన వీడియోలు ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతాయి, సజెస్టెడ్ వీడియోస్లో ఎక్కువగా కనిపిస్తాయి. సో లాంగ్ టర్మ్ సక్సెస్కి ఇది చాలా క్రూషియల్. సో బాటమ్ లైన్ ఏంటంటే యూట్యూబ్ గ్రోత్ వెనుకున్నది ఈ 4 పిల్లర్సే. థంబ్నెయిల్ మన ఫస్ట్ ఇంప్రెషన్, టైటిల్ క్లిక్ చేయిస్తుంది, వీడియోలోని ఫస్ట్ 15 సెకండ్ల హుక్ ఆడియన్స్ను ఆపుతుంది, ఇక ఫైనల్గా రిటెన్షన్, అదే మన వీడియోకి మెయిన్ బూస్ట్ ఫ్యాక్టర్.